మై డియర్ గైస్, మీకు అందరికీ ఇప్పుడు మనం అందరం ఇక్కడ కలిసాం కదా. హలో, మీరు పెద్దలు చెప్పండి, నాన్నలు అమ్మాను ఎట్లా ఫీల్ అయ్యారు మీరు ఇప్పుడు మన గెట్ టుగెదర్కి? కలవాలని అనుకుంటున్నారు కదా. అంటే మాకు ఏజ్ డిఫరెన్స్ కూడా తక్కువ, సో మా అభిప్రాయాలు, ఆలోచనలు, పద్ధతులు అన్ని కలవకపోయినా చాలా వరకు కలుస్తాయి. సో అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వి హావ్ బ్లడ్ రిలేషన్, రైట్? అది నేను కోరుకునేది అదే. మా జనరేషన్ మేము 80s 75లోకి వచ్చేసాము. మా తర్వాత మీరందరూ అంటే మా పిల్లలు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు పిల్లలందరూ మీరు ఎప్పటికీ ఇలా మెయింటైన్ చేయాలని మా లాంటి పెద్దవాళ్ళం అందరం కోరుకుంటున్నాము. ఆ తర్వాత మీ పిల్లలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది కంటిన్యూ చేయాలని నేర్పిస్తారా మీరు? ఎవరు ఏ దేశంలో ఉన్నా కూడా వీలైనంత మట్టుకి అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటూ ఉండాలి. వచ్చినప్పుడు ఎవరికి ఎంత వీలైతే అంతవరకు కలవటానికి ప్రయత్నం చేయాలి. ఇది మా పెద్దవాళ్ళ కోరిక. ఓకేనా? అనుకునే చెయ్యండి. తర్వాత కలిసినా కలవకపోయినా ఇఫ్ యు హావ్ దట్ ఫీలింగ్ ఇన్సైడ్, ఆపర్చునిటీస్ అయ్యే కదా. మనసులో ఉంటే చాలు. అది అస్తమానం ఫోనులు చేసుకుంటేనే ప్రేమలు ఉంటాయని, కలుసుకుంటేనే ప్రేమలు ఉంటాయి, లేకుంటే వీడియో కాల్స్ పెట్టేసుకుంటేనే ప్రేమలు ఉంటాయని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఎవరెవరో ఉన్నారు కదా. మనస్సులోనే ముఖ్యం. అసలు భగవంతుడిని మనం మనసులో పెట్టుకోవాలి, చాలు గుళ్ళకి వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నాం కదా. అలాగే మనం కూడా మన మనస్సులోనూ ప్రేమ, అభిమానం, ఆ మనిషి యొక్క ఆలోచన ఉంటేనే మాట్లాడాలని అనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు వీలు చేసుకుంటాం. మన మనసులో లేనప్పుడు వీలు ఎలా చేసుకుంటాం? ఏదో మాట్లాడదాంలే, వచ్చారు కదా, మనకి ఎలా కుదురుతుంది అనే భావం వచ్చేస్తుంది. ఓకే, మీరు కూడా మా తర్వాత ఇప్పుడు మనం 3 generations కలిసి ఉన్నాం, అవునా? అలాగే మీరు ఇవే కంటిన్యూ చేయాలి. హలో మై డియర్ చిన్న పిల్లలు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు 4 ఇక్కడ కలిశారు కదా. ఇది వరకు బాంబేలో కలిశారు, మళ్ళా బెంగళూరులో ఉన్నప్పుడు కలిశారు. అక్కడ రినేష్ని, సియాటిల్లో ఉన్న రినేష్ని, అందరినీ కూడా ఈ జనరేషన్ ఎక్కువ అసోసియేట్ అయితే కదా, సేమ్ ఏజ్ గ్రూప్ కదా. ఆ తర్వాత వీడికి వాడికి నల్ల తేడా, వెరీ వెరీ చాలా క్లోజ్. ఏజ్ని బట్టి కూడా ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు మేము, మా పిల్లలు, మీరు మేనత్త మేనమామ పిల్లలు. ఇప్పుడు మళ్ళా వీళ్ళు మేనత్త మేనమామ పిల్లలు అవుతారు. 3 generations మేమున్నాం. బ్రిడ్జ్ అయిపోతుంది. తర్వాత మీరు బ్రిడ్జ్ లాగా ఉండాలి. వీళ్ళకి అన్ని వాల్యూస్ నేర్పించాలి. హలో, మీరేమంటారు చెప్పండి విరాజ్? అంటే ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది ఎలా అయినా. సో నార్మల్ గా కూడా హ్యాపీగా ఉంటాము, కానీ ఇంకా బ్లడ్ రిలేటివ్స్ కలిసినప్పుడు ఇంకా బాగా మన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి బాగా కలిసి ఉండాలనిపిస్తుంది. అది కూడా బ్లడ్ రిలేషన్స్ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటాము, పుట్టినప్పటి నుంచి కూడా రాకపోకలు ఉంటాయి కదా. ఫ్రెండ్స్ అంటే పెద్దళ్ళు అయ్యాకనే అది ఫ్రెండ్షిప్ అవుతుంది. తర్వాత ట్రాన్స్ఫర్లు అవి ఉంటే ఎక్కడికక్కడ అయిపోతుంది కూడా మన జాబుల్ని బట్టి. అందుకని మీరందరూ కూడాను మాకులాగానే మీరు కూడా మెయింటైన్ చేయండి, సాధ్యమైనంత వరకు యాజ్ పాసిబుల్ అట్లాగే ఉండాలని మేము కోరుకుంటామన్నమాట. ఇప్పుడు మనం 3 generations మనం ఇచ్చే మెసేజ్ ఇదేనమాట. అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఏ కుటుంబంలోనైనా చిన్న పొన్న తేడాలు వస్తూనే ఉంటాయి కదా, అవి పట్టించుకోకుండాను మన వాళ్ళే కదా అని అనుకుంటే మళ్ళీ మాట కలిసిపోతుంది, కలుస్తాము, ఆ భావం వస్తుంది మనసుకి. ఇదే మేము పెద్దవాళ్ళం అందరము ఆశించేది. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు లాస్ట్లో మేము వెళ్ళిపోయే ముందు మీరు వచ్చి కలిసినందుకు. అంతమంది అయితే కొంచెం డల్గా ఉన్నాను, అబ్బా వెళ్ళిపోతున్నాను అని. ఒక్కసారి మీరందరూ వచ్చినందుకు నాకు పోయింది, ఆ డల్నెస్ అంతా పోయింది. ఓకే, మళ్ళాను భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు మళ్ళీ కలవటానికి మనం ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా ఇలాగే ఉండాలని నా వ్యూవర్స్కి అందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అందరూ కూడానమ్మా చిన్న పొన్న పట్టించుకోకుండాను కలుపుకోండి. ఈ రక్త సంబంధాలు మళ్ళా రమ్మన్నా రావు, ఈ జన్మ వరకే కదా ఇవన్నీని. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కాపాడుకోవాలి, చిన్నవాటికేమీ పట్టించుకోకూడదు.
అందరూ కలుస్తూ ఉంటేనే అభిమానాలు పెరుగుతాయి. మనం తర్వాత జనరేషన్స్కి ఏమన్నా ఇవ్వగలం సందేశం. ఓకేనమ్మా? ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హలో మేనల్లుడా పవన్. హలో అత్త. మేము ఇప్పుడు మళ్ళీ పిపి రెడ్డి హోమ్కి వెళ్ళిపోతున్నాం కదా. సో మీరందరూ లాస్ట్లో కలవటం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అయితే బేబత్త పిల్లలైతే మనలోనూ ఫస్ట్ టైం అసలు రావటం ఇక్కడికి. ఇంకా పరమానందంగా ఉంది. సరిగ్గా వెళ్ళిపోవటం, మీరందరూ రావటం. నువ్వైతే ఆంజనేయుడులే, పవన్ పుత్ర హనుమాను. నువ్వు వస్తూనే ఉంటున్నావు. సుమిత్ర పిల్లలు, ఇవాళ మీ పిల్లలు కూడా రావటం అందరికీ, బావకి నాకు ఆనందంగా ఉంది. ఇంకెంత అరగంటలో వెళ్ళిపోతాము. మిమ్మల్ని కలిసినందుకు మహా సంతోషంగా ఉంది. చెప్పు, ఎవరొచ్చారు మన ఇంటికి? మా బేబత్ వాళ్ళ అబ్బాయి. హలో. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, వాళ్ళ కోడలు. ఓకే. సో ఈ రోజు బాగా వెళ్ళిపోతాడు కదా. సో మీరు కూడా ఇక్కడ ఉన్నారు, లక్కీగా బాగా కూడా వచ్చాడని చెప్పి చూద్దామని వచ్చాం అనమాట. చాలా చాలా హ్యాపీ. ఎప్పుడు కలుస్తామని తెలియదు అని చెప్పి బాగా వచ్చేస్తాడులే పరిగెత్తుకుని 3 నెలలకు ఒకసారి. ఈసారి మళ్ళా వదిన వస్తుందట బావ ప్లేస్లోను. అందుకని నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ మినిట్లో కలిశారు అనుకోకుండా. ఇప్పుడు మేము ఇక్కడ ఉండటం, మీరందరూ ఈ యేసురావు నగర్లో మా అపార్ట్మెంట్లో మేము ఉండటం, మీరు రావటం. అదే నేను అన్నాను బావతోటి, ఇప్పుడు కేవలం నన్ను చూడటానికే వస్తున్నారు అయితే వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి. నువ్వు తీసుకొచ్చావు. ఇంకా అందరికీ పవన్ ఒక బ్రిడ్జ్లా ఉన్నాడమ్మా. మొత్తం పవనే. అందరూ పవన్ ఇంటికి రావటం, పవనేమో తీసుకురావటం. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. నాకు ఆనందం కలిగించినందుకు. ఇవాళ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి రోజు. చాలా చాలా శుభప్రదమైన రోజు. అమ్మవారు మనల్ని అందరినీ కాపాడుగాక, రక్షించుగాక, మీ అందరి మనోవాంఛలు నెరవేర్చుగాక. అమ్మవారు అందరికీ చక్కటి జీవితాన్ని, ప్రకాశవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అమ్మవారిని దండం పెట్టుకోండి. మీ మనోవాంఛలన్నీ అమ్మవారే నెరవేరుస్తారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా మనకి. ఓకే, ఇప్పుడు మనం అందరం కలిసి ఒకేసారి ఇంట్లోంచి బయలుదేరటం అవుతుంది కదా. ఓకే, మరి నా వ్యూవర్స్కి అందరికీ బాయ్ చెప్పేయండి. థ్యాంక్ యూ టు ఆల్ వన్స్ అగైన్. వాసవి మాత బ్లెస్ యూ ఆల్. వాసవి మాత బ్లెస్ దిస్ వరల్డ్ విత్ పీస్ అండ్ హ్యాపీనెస్. జై వాసవాంబ. జై వాసవాంబ.